నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకులో ఘనంగా మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా 74వ జయంతోత్సవాలు. రోటరీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు. తెలుగుదేశం కన్జ్యూమర్ స్టోర్స్లో నివాళులు అర్పించిన నేతలు. ఇంధన పొదుపు ద్వారానే దేశ అభివృద్ధికి రక్ష. తణుకులో స్పష్టం చేసిన విద్యుత్ శాఖ డిఈ రామకృష్ణ. తణుకు ఏఆర్టీ కేంద్రానికి పౌష్టికాహారం అందజేసిన దాతలు, అభినందించిన వైద్యులు. చెరుకువాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ. నివాళులు అర్పించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్లు. రీసర్వే పనులను వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్. సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధిని సాధిస్తున్న పేద ప్రజలు. ఉండ్రాజవరం గడప గడపకు పర్యటనలో పేర్కొన్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. ఆత్రేయపుర మండలం వెలిచేరు గ్రామంలో గడప గడపకు తిరిగిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు. తణుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ తొలితరం నాయకులు వైటీ రాజా 74వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. పారిశ్రామిక, రాజకీయ, సామాజిక సేవా రంగాలలో తనదైన ఒక ప్రత్యేక ముద్ర వేసి అద్భుతంగా రాణించి ప్రజా అభిమానం పొందిన అరుదైన నేతల్లో వైటీ రాజా ఒకరు. ప్రజా జీవితంలో ఆయనది ఒక విశిష్ట శైలి. ఆయన ఒక ముక్కుసూటి మనిషి. నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్న నిజాన్ని నిర్భయంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. ఎదుటివారిని మెప్పించడానికి ఆయన ఏనాడు లౌక్యం అనే ముసుగు వేసుకోలేదు. జనాల్ని మాటలతో మభ్యపెట్టడానికి ఆయన పూర్తిగా వ్యతిరేకం. లౌక్యం లేకపోతే రాజకీయాల్లో రాణించలేరు అంటూ చాలామంది అంటూ ఉంటారు. అయితే ఇందులో వాస్తవం లేదని వైటీ రాజా రుజువు చేశారు. ప్రజల పట్ల ప్రేమ, సమస్యల పరిష్కారంలో అంకితభావం, ప్రజా జీవితంలో నిజాయితీ ఉన్న వ్యక్తులను ప్రజలు ఆదరిస్తారు అనడానికి వైటీ రాజా చేపట్టిన పదవులే నిదర్శనం. తణుకు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో విలక్షణమైన వ్యవహార శైలికి, విశిష్టమైన వ్యక్తిత్వానికి చిరునామాగా వైటీ రాజా పేరు పొందారు. ఆయన పూర్తి పేరు యలమర్తి తిమ్మరాజా. తెలుగునాట 20వ శతాబ్దపు సామాజిక చరిత్రను, ప్రజా జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసిన జాగర్లమూడి, ముళ్లపూడి, యలమర్తి జమీందారీ కుటుంబాల వారసత్వాన్ని ఆయన పుణికిపుచ్చుకున్నారు. ఆయా కుటుంబాల మూలాలు, విలువలు, సాంప్రదాయాలు ఆయనలో పుష్కలంగా కనిపిస్తాయి. గుంటూరు జిల్లాలో స్వాతంత్రోద్యమం కాలం నాటి నుండి ప్రముఖునిగా, మద్రాసు రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా, జిల్లా బోర్డు చైర్మన్గా జిల్లాభివృద్ధికి విశేష కృషి చేసిన కీర్తిశేషులు జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి మనవడు వైటీ రాజా. అలాగే స్వాతంత్రోద్యమంలో, రైతు ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి ఎన్జీరంగా, సర్దార్ గౌతలచ్చన్న వంటి ఉద్దండుల సహచరునిగా, 2 సార్లు శాసనసభ్యులుగా, 1 సారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పలు కళాశాలల వ్యవస్థాపకునిగా పేరుమోసిన కీర్తిశేషులు జాగర్లమూడి చంద్రమౌళి కుమారుడే వైటీ రాజా. 1950 డిసెంబర్ 15న గుంటూరు జిల్లా కారంచేడు గ్రామంలో చంద్రమౌళి, గంగాభవాని దంపతులకు వైటీ రాజా జన్మించారు. తణుకు పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి దత్తత తీసుకోవడంతో జాగర్లమూడి తిమ్మరాజా పేరు యలమర్తి తిమ్మరాజాగా పేరు మారింది. బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన వైటీ రాజా పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టారు. సొంత మేనమామ, అనంతర కాలంలో మామగారు అయిన ప్రఖ్యాత పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ స్ఫూర్తితో ముందడుగు వేశారు. ఎరువులు, పురుగుమందుల తయారీ, అమ్మకం సాగించే జయలక్ష్మి ఫెర్టిలైజర్స్, జయ ఇండస్ట్రీస్ సంస్థల్లో 1981 సంవత్సరంలో మేనేజింగ్ పార్ట్నర్గా వైటీ రాజా పారిశ్రామిక జీవితం ప్రారంభించారు. రోటరీ క్లబ్లో చేరడం ద్వారా సామాజిక సేవారంగంలో అడుగుపెట్టిన వైటీ రాజా అనంతరం తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షుడయ్యారు. తాను అందించిన విశిష్ట సేవలతో సమర్థుడైన వ్యక్తిగా ప్రజానికానికి పరిచయం అయ్యారు. పట్టణంలో రాజకీయంగా ఒక వర్గానికి చెందిన కుటుంబం నుండి ఎదిగిన సేవా కార్యక్రమాల ద్వారా ఇతర వర్గాలకు చెందిన యువకులను ఆయన ఆకర్షించారు. వారు వైటీ రాజా దగ్గర చేరడం మొదలుపెట్టారు. 1988-89 సంవత్సరాల్లో వైటీ రాజా సారథ్యంలో రోటరీ క్లబ్బు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి కార్పొరేట్ వైద్యాన్ని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా అందించి అప్పట్లో సుప్రసిద్ధ వైద్య నిపుణులుగా పేరు ప్రఖ్యాతులుగాంచిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు, డాక్టర్ బి సోమరాజు, డాక్టర్ నారాయణ ప్రసాద్ వంటి
పెద్ద పెద్ద డాక్టర్లను తణుకు తీసుకురావడంలో వైటీ రాజా ప్రధాన భూమిక పోషించారు. అప్పట్లో రోటరీ క్లబ్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలలో వేలాది మంది ప్రజలు ప్రయోజనం పొందారు. ఇంజనీరింగ్ విద్య అంతగా విస్తరించని ఆ రోజుల్లో తణుకు ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించి గుంటూరు జిల్లాలో తమ కుటుంబ సారథ్యంలో నడుస్తున్న ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు ఇప్పించి ఎందరో ఉన్నత విద్యావంతులు కావడానికి వైటీ రాజా సహకరించారు. తణుకు పట్టణంలో నిత్యావసర వస్తువులను అందుబాటు ధరల్లో ఉంచేందుకు ఏర్పాటైన తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షునిగా 1992 సంవత్సరం నుంచి 1997 సంవత్సరం వరకు వైటీ రాజా సేవలు అందించారు. స్టోర్స్ను అభివృద్ధి చేయడానికి, వ్యాపార విస్తరణకు విశేష కృషి చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్గా కూడా సహకార రంగానికి సేవలు అందించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కాలం నుండి పార్టీలోనే ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న వైటీ రాజా 1992 సంవత్సరంలో తణుకు పట్టణ కమిటీ అధ్యక్షునిగా బాధ్యతలను చేపట్టారు. పారిశ్రామికవేత్తగా నిత్యం పనుల ఒత్తిడితో ఉన్నప్పటికీ పార్టీ కోసం ఆయన చాలా సమయాన్ని కేటాయించేవారు. జమీందారీ వంశానికి వారసుడైన ఆంధ్రా బిల్లా అల్లుడైన ఆయనలో కించిత్ కూడా అధికార దర్పం ఉండేది కాదు. సాదాసీదాగా అందరితో కలిసిపోయి సామాన్య వ్యక్తిగా వ్యవహరించడం వైటీ రాజాకు పార్టీలో పేరు తెచ్చింది. సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆదరించి ఆలకించడం ఆయన ప్రతిష్టను పెంచింది. ఆయన వ్యవహార శైలి ప్రజలకు బాగా అర్థం కావడానికి ఆ కాలం ఉపయోగపడింది. ఎదుటి వ్యక్తి చెప్పే విషయంలో నిజం లేకపోయినా, నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా అలాంటి పనులు తాను చేయనని నిక్కచ్చిగా నిర్మోహమాటంగా వారితోనే చెప్పడం వైటీ రాజా అలవాటు. సమస్యలో న్యాయం ఉంది అంటే దాన్ని పరిష్కరించేందుకు ఆయన కట్టుబడి పనిచేసేవారు. చేయకూడని చేయలేని పనులు చేస్తానని హామీలు ఇవ్వడానికి ఆయన వ్యతిరేకం. కల్మషం ఎరుగని, మాట మార్చని, మడుమ తిప్పని నాయకునిగా వైటీ రాజా పట్టణంలో పేరు పొందారు. రాజకీయంగా తనకు నష్టం జరుగుతుందని తెలిసినా ఉన్నది ఉన్నట్లు తాను చెప్పదలిచిన విషయాన్ని చెప్పడానికి ఆయన ఏనాడు వెనుకంజ వేయలేదు. అయితే కాలక్రమేణా ఆయన విభిన్నమైన వ్యక్తిత్వాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన్ను ఆదరించి అభిమానించారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రౌడీయిజాన్ని అరికట్టడానికి ఆయన తీసుకున్న దృఢ వైఖరి వర్గాలకు అతీతంగా అందరి మన్ననలు పొందింది. తటస్థులను ఆయన ఆకర్షించగలిగారు. 1995 సంవత్సరంలో ఆయన తణుకు మున్సిపల్ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన చొరవతోనే తణుకు మున్సిపాలిటీలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తొలిసారిగా వినియోగంలోకి తెచ్చారు. పట్టణ అభివృద్ధికి, ప్రణాళికల రూపకల్పనల అమలులో వైటీ రాజా చురుకైన పాత్ర పోషించారు. సొసైటీ రోడ్డులో గోసనీ నదిపై వంతెన నిర్మాణం, స్థల సేకరణ విషయంలో వైటీ రాజా చేసిన కృషి చిరస్మరణీయం. 1999 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన తణుకు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2004 సంవత్సరం వరకు ఆయన తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యంగా తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల పునర్నిర్మాణానికి, పైడిపర్రు, సజ్జాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేసి ప్రజా మన్ననలు పొందారు. ప్రవేశించిన అన్ని రంగాలలోనూ దాపరికం లేని న్యాయవర్తన ద్వారా అందరినీ ఆకట్టుకున్న యలమర్తి తిమ్మరాజా ఒక విలక్షణమైన నేత. కల్లా కపటం ఎరుగని ఇటువంటి అరుదైన రాజకీయ నేతలను రాజకీయాలలో నిలబెట్టి ఉంచుకోవడం ప్రజాస్వామిక రాజకీయాలకు చాలా అవసరం. తణుకు పురపాలక సంఘం 1981లో ప్రారంభమైంది. ఈ 40 సంవత్సరాల్లో పురపాలక సంఘం చరిత్ర ముల్లపూడి అచ్యుతప్రసాద్ గారు మొదటి చైర్మన్గా ప్రారంభం అయినటువంటి ఈ పురపాలక సంఘం అంచెల వారీగా అభివృద్ధి చెందుతూ ముందుకు వచ్చింది. మరి గత 5 సంవత్సరాల్లో 2014 నుంచి ఇప్పటి వరకు మరి 400 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దీంట్లో మరి ఇప్పుడు లేనటువంటి విధంగా జరిగినటువంటి అభివృద్ధి, దానికి నేను రాజకీయాల్లో నుంచి బయటికి తప్పుకున్నా ఎల్లప్పుడూ ప్రజలు మంచిగా ఉండాలని, మన పట్టణం మనం పెరిగేటువంటి వాతావరణం బాగుండాలని ఉద్దేశంతో అప్పుడప్పుడు వచ్చి ఈ పురపాలక సంఘంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నేను కూడా నా వంతు కృషి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ నేను కూడా చేయూతనిస్తూ ఆ అభివృద్ధి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. కేవలం మన ప్రాంతం, మన ప్రజలు అందరూ కూడా సుఖంగా ఉండాలా, పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పెరగాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో నేను లేకపోయినా ఈ విషయాల్లో మాత్రం నేను తప్పకుండా ఇన్వాల్వ్ అయ్యి
ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నాను. తప్పకుండా మీరందరూ సహకరించి ఈ మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సహకరించాలి. కేవలం మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, చైర్మన్లు కాదు, మనం అందరం సహకరిస్తేనే అది సాధ్యం అవుతుంది అనేది మీరందరూ మరొకసారి గుర్తుంచుకోవాలా. మరి అది మనసులో పెట్టుకుని మన మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ఈ గొప్ప వ్యక్తి జయంతి ఉత్సవాలను తణుకులో వివిధ సంస్థలు ప్రత్యేకంగా నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాయి. ఇందులో భాగంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ రోటేరియన్ మల్లిన అరుణసారథి ఆర్థిక సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. డాక్టర్ ఎస్వి శ్రీనివాసరావు, డాక్టర్ సూర్య భరతులు దంతవైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే మందులను కూడా ఉచితంగా అందజేశారు. జోహార్ వైటీ రాజా, జోహార్ వైటీ. రంగారావు రండి, రెడ్డి గారు రండి, బాబురావు సోని గారు ఇది కూడా వేసాను. మాట్లాడలేదంటే ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జి సుధాకర్, బసవ రామకృష్ణ, కేటీవీ రెడ్డి, రెడ్డి రంగారావు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, మేడికొండ వెంకటేశ్వరరావు, ఆలపాటి సుబ్బారావులు పాల్గొన్నారు. అలాగే తణుకు కన్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్లో జరిగిన జయంతి కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు చిట్టూరి కృష్ణ కన్నయ్య వైటీ రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, డైరెక్టర్ డాక్టర్ వత్సవాయి వెంకటరాజు, మేనేజర్ టి భాస్కర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ పాల్గొని వైటీ రాజా చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. अमर रहे వైటీ రాజా. స్వర్గీయ శ్రీ వైటీ రాజా గారి 74వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు వైటీ రాజా గారు తాను నమ్మినటువంటి సిద్ధాంతాలకి కట్టుబడి ఇటు రాజకీయ పరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ తమదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి వైటీ రాజా గారు. తణుకు ప్రాంత అభివృద్ధికి
ఎంతో కృషి చేసి అభివృద్ధిలో తనదైనటువంటి ముద్రను వేసినటువంటి వ్యక్తి వైటీ రాజా గారు. అలాగే సామాజిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి, ముఖ్యంగా కరోనా సమయంలో కూడా అందరికీ శానిటైజర్లు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయించడం కానీ, దాంతోపాటుగా ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వైటీ రాజా గారు అందరికీ కూడా తలలో నాలుగుగా ఉన్నారు. అలాగే ఈరోజు తణుకు తెలుగుదేశం పార్టీకి వైటీ రాజా గారు పెద్ద దిక్కుగా ఉండి అంతా కూడా తానే నడిపించేవారు. అటువంటి వ్యక్తి లేని లోటు ఈరోజు స్పష్టంగా కనిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా వైటీ రాజా గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, పార్టీ పట్టణ కార్యదర్శి ఒమ్మి రాంబాబు, ఎరగవరం, అత్తిలి మండలాల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, నాయకులు గుబ్బల శ్రీనివాస్, గుమ్మల హనుమంతరావు, నల్ల భాస్కరరావు, షేక్ సోరా సాహెబ్, తాతపూడి మారుతిరావు, తమరాపు రమణమ్మ, తమరాపు పలపరావు, సప్ప వీర్రాఘవులు, సిర్రా సుధాకర్, బట్టవల్లి నాగరాజు, మట్టా వెంకట్, వల్లూరి గంగయ్యలు పాల్గొన్నారు. కాగా ఎరగవరం మండలం కొత్తపాడు, కావలిపురం గ్రామాలకు చెందిన పలువురు ఆరిమిల్లి రాధాకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరిని ఆయన అభినందించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అనంతరం కోర్టు ఎదురుగా ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆరిమిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మనిషి నిత్య జీవితంలో అత్యవసరమైన ఇంధనాన్ని పొదుపు చేయాలని కోరుతూ ప్రభుత్వం చేపట్టిన జాతీయ ఇంధన పొదుపు దినోత్సవ వేడుకల్లో భాగంగా తణుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు శుక్రవారం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విజ్ఞానం కలిగించారు. ఈ మేరకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలను నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ రామకృష్ణ మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా జాతీయ సంపదను రక్షించుకున్నట్లు అవుతుందని చెప్పారు. దీనికి అందరూ సిద్ధం కావాలని సూచించారు. ఇక్కడ తణుకు సబ్ డివిజన్లో జరుగుతున్నటువంటి ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మనం అందరికీ కూడా అసలు ఎందుకు పొదుపు చేయాలి, పొదుపు చేయడం వల్ల ఉపయోగం ఏంటి, అలాగే మనం వాడుకునే రిజర్వ్స్ అన్నీ కూడా చాలా ఏళ్ళు రావాల్సిన రిజర్వ్స్ అన్నీ కూడా తరిగిపోతున్నాయి, ఇంధన వనరులు అన్నీ కూడా తరిగిపోతున్నాయి. ఇందులో మనం మనకు అవసరం మేరకే వాడుకుని మిగతా వాటిని పొదుపుగా వాడుకుంటే కనుక భావితరాలకి కొంత ఇంధన వనరుల్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసినట్టుగా ఉంటుంది. అందరికీ విన్నవించుకుంది ఏంటంటే మనం ఇళ్లలో కానీ ఏదైనా అవసరం మేరకే కరెంటు వాడుకోవాలి. అన్నెసరీగా ఏదైనా స్విచ్లు ఆన్లో ఉంటే కనుక వాటిని ఆఫ్ చేయడం, అలాగే న్యాచురల్ లైట్, అలాగే ఎయిర్ ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో అక్కడ మనం ఫ్యాన్లు కానీ లేదా ఏసీలు కానీ కంట్రోల్లో ఉండించుకుంటే కనుక మనం ఈ వినియోగం తగ్గించుకుని కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు, అట్లాగే ఇంధనం పొదుపు చేసుకోవచ్చు, వనరుల నాటిని పొదుపు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇంధన పొదుపు చర్యలు అనేది పాటించాలి. అది విద్యార్థి దశ నుంచే ఒక అలవాటు చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో విద్యార్థులకి ఇలాగ కాంపిటీషన్ పోటీలు అవి పెట్టడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళలో ఉన్న నైపుణ్యం బయట తీయడానికి ఈ కార్యక్రమాల ద్వారా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్లు మొహమ్మద్ సాదిక్, ఎం జాన్సన్, టి పెద్దిరాజు, కె రవిప్రసాద్, కె నాగరాజులతో పాటు జిల్లా పరిషత్ బాలికోన్నత, బాలురోన్నత పాఠశాలలు, భాష్యం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ప్రముఖ చిత్రకారుడు బాపు జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా
జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించి సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. అలాగే ఈ స్కూల్ రిటైర్డ్ ఉపాధ్యాయులండి, ప్రధాన ఉపాధ్యాయులు కట్టేశారు. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కందుకూరి పద్మావతి, డ్రాయింగ్ టీచర్ చింతపల్లి దుర్గాప్రసాద్, రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు కేవీఎస్డి ప్రసాద్, సభ్యులు మొక్కామల మోహన్ రావులు పాల్గొన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెను తణుకు ప్రాంతంలో శుక్రవారం కూడా కొనసాగించారు. ఈ మేరకు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు దీక్షలు నిర్వహించి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ స్థానిక బ్రాంచ్ అధ్యక్షులు మండేల సత్యనారాయణ మాట్లాడుతూ, స్వాతంత్రానికి ముందు నుంచి ఉన్న వ్యవస్థను రక్షిస్తున్న తపాలా సేవకుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడం అన్యాయమన్నారు. ఎప్పటికైనా స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ మరియు NUGDS కేంద్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో 12/12/2023 తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఇప్పటి వరకు అమలు చేయకుండా జాప్యం చేస్తూ మమ్మల్ని గ్రామీణ తపాలా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవకులందరూ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొనడం జరిగింది. కనుక మాకు 8 గంటలు 10 గంటలు కల్పించాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే గ్రాడ్యుయేటీని 5 లక్షలకు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే గ్రాడ్యుయేటీ 5 లక్షలకు పెంచాలని, హెల్త్ ఇన్సూరెన్స్ను కూడా 5 లక్షలకు పెంచాలని అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ పెడచెవిన పెడుతున్నది. కాబట్టి మేము యొక్క నిరసన కార్యక్రమం ద్వారా నిరవధిక సమ్మెలకు దిగడం జరిగింది. ఎప్పటికైనా గ్రామీణ తపాలా ఉద్యోగులకి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు. చాలా అన్యాయానికి గురవుతూ వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ సమ్మెకు దిగి రోడ్డు ఎక్కడం జరిగింది. కనుక ఇప్పటికైనా మా జీవితాలను కేంద్ర ప్రభుత్వం మారుస్తుందని ఆశతో ఈ కార్యక్రమంలో కార్యదర్శి డి బ్రెన్ హోమ్, నాయకులు ఎల్ జయశ్రీ, కె సత్యకుమారి, పి షర్మిలాదేవి, పి కోటేశ్వరి, ఏ లక్ష్మిలు పాల్గొన్నారు. ప్రకటనలు.